హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సలాం సైనిక. ఈరోజు ఈ వీడియోలో లాస్ట్ టైం నేను ఏదైతే పిఎం సూర్యకర్ యోజన గురించి ఒక లైవ్ వీడియో అయితే చేశాను. ఆ వీడియోకి చాలా సపోర్ట్ దొరికిందండి మీ సైడ్ నుండి. థ్యాంక్ యూ అండి. అయితే ఇందులో ఇంకా కొన్ని విషయాలు మీకు తెలియాల్సి ఉంది. అందువల్లనే ఇది పార్ట్ 2గా నేను చేయడం జరుగుతుందండి. దయచేసి ఈ వీడియోని ఆఖరి వరకు చూడండి. ఇంకా మీకు తెలియాల్సిన విషయాలు ఏమైనా ఉన్నట్లయితే, నేను మర్చిపోయాను అనుకున్నట్లయితే తప్పకుండా మీరు కమెంట్స్ ద్వారా రిమైండ్ చేయగలరని ఆశ. కారణం ఏంటంటే నేను ఇన్స్టాల్ చేసుకుని నా ఎక్స్పెరిమెంట్ అనేది పూర్తి చేసిన తర్వాతనే మీ ముందుకు ఈ రోజు నేను రావడం జరిగిందండి. నేను ఇన్స్టాల్ చేసిన తర్వాత నాకు ప్రస్తుతం బిల్ ఎంత వస్తుంది, అలాగే మీరు మీ వద్ద అమౌంట్ లేనట్లయితే ఇన్స్టాలేషన్ వరకు దానికి కూడా ఒక మంచి దారిని నేను చూపించడం జరుగుతుంది. అలాగే మీ పాకెట్ నుండి ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయవలసిన అవసరం లేకుండా ఈ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా దీనివల్ల మనం లాభం పొందాలి అనే విషయాన్ని క్లియర్గా ఈ వీడియోలో వివరించడం జరుగుతుందండి. ఆఖరి వరకు చూడండి. చూసిన తర్వాత మీరు నాకు కమెంట్స్లో చెప్పండి. నేను వివరించిన విషయాలు మిమ్మల్ని ఎంతవరకు కన్విన్స్ చేశా అనేది దయచేసి కమెంట్స్లో చెప్పండి. ఇక వీడియోలోకి వెళ్దామండి. మొదటి విషయానికి వస్తే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించే విషయం ఏంటంటే ఇంత మొత్తం అమౌంట్ నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలనేసి. ఫ్రెండ్స్, మీకు ఒక విషయాన్ని నేను క్లియర్గా వివరించదలుచుకున్నానండి. ఈ సోలార్ ప్యానెల్స్ అనేవి మనకి 25 సంవత్సరాల వారంటీతో పాటు ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది ఈ యొక్క సోలార్ కంపెనీస్. అయితే ఇప్పుడు మనం మొదటిగా రెసిడెన్షియల్ పర్పస్లో మ్యాక్సిమం 3 kV వరకు ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మనకు 2 lakhs వరకు ఖర్చు అవడం జరుగుతుంది. అయితే ఈ 2 lakhs కూడా మనకి ఎక్కడైతే అకౌంట్ ఉందో అక్కడ నుండి మనకు లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అట్ ది రేట్ ఆఫ్ 7% ఇంట్రెస్ట్. ఓకేనా? ఇప్పుడు చూడండి, మన ఇంట్లో కనీసం 2 ACs, 3 fans, 4 bulbs ఉన్నాయనుకుందామండి. అంటే అటు ఇటుగా మంత్లీ 3000 వరకు మనకు బిల్ వస్తుంది అనుకోవచ్చు. ఓకేనండి? అయితే ఈ 3000 అనేది, ఈ బిల్ అనేది మీకు తెలిసిందే, గవర్నమెంట్లో ఎప్పుడు కూడా వీటిని ఫిక్స్ చేసి పెట్టలేదు. వీటిలో ఇదే పెద్ద ప్రాబ్లం. ఎప్పుడు ఈ యొక్క బిజిలీ బిల్లు పెంచుతుందని ఎప్పుడు మనం సందిగ్ధంలో పడి టెన్షన్లోనే ఉంటానే ఉంటాం. అయితే ఒక్కసారి మీరు ఏదైతే 3000 పర్ మంత్ పే చేస్తున్నారో ఈ అమౌంట్ లోన్ ఈఎంఐగా ప్రతి నెల కూడా అక్కడ పే చేసినట్లయితే ఇక్కడ వచ్చే మినిమం ఛార్జెస్ 200 to 300 మాత్రమే రావడం జరుగుతుంది. అక్కడ 3000, ఇక్కడ 300, మొత్తం 3300 మాత్రమే పర్ మంత్ మీరు పే చేయడం జరుగుతుంది. ఈ సోలార్ కనెక్షన్ పెట్టుకోకముందు కూడా మీరు 3000 పే చేస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ఈ ఈఎంఐని ప్రతి మంత్ మనం 3000 అక్కడ పే చేసుకున్నట్లయితే ఇక్కడ డిస్కమ్లకు పే చేసే అమౌంట్ని అక్కడ బ్యాంక్లో ఈఎంఐ రూపంలో మాత్రమే పే చేస్తున్నామండి. ఈ విషయాన్ని మన నాలెడ్జ్లో పెట్టుకోవాలి. పైనుండి మనకి 78,000 మనకి సబ్సిడీ రూపంలో కూడా రిటర్న్ రావడం జరుగుతుంది. ఇన్స్టాల్ చేసిన వితిన్ 2 weeksలో రావడం జరుగుతుందండి. ఇది నా విషయంలో జరిగింది కాబట్టి మీ ముందుకు వచ్చి ఈ విషయాన్ని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. లాజిక్తో పాటు మన పాకెట్లోంచి రూపాయి కూడా మనం అనవసరంగా ఎక్కడ కట్టట్లేదు. ఆ విషయానికి వస్తే ఎవరెవరు ఎంత కెపాసిటీ ఉన్న సోలార్ని మనం సెటప్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 kV ఈక్వల్ టు 120 యూనిట్స్ అండి. ఈ విషయాన్ని మీకు ముందుగా తెలిస్తే బాగుంటుంది. ఇక ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి, సాధారణ వ్యక్తి, వారికి ఏసీ లేవు, 3 fans ఉన్నాయి, ఒక 5 bulbs ఉన్నాయి, అంతే. అలాంటి వారికి మరీ కష్టంగా ఒక 1000 నుండి 1500 వరకు బిల్ రావడం జరుగుతుంది. అలాంటి వారు 1 kV లేదా 2 kV, ఫర్ ఎగ్జాంపుల్ 2 kVనే మనం ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్నామండి. అప్పుడు మనకి దగ్గర 130 నుండి 150, అంటే 1,50,000 వరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మన వద్ద ఇన్వెస్ట్మెంట్కి అమౌంట్ లేనట్టయితే మనం బ్యాంక్ని అప్రోచ్ అయ్యి మనం తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు 2 kV మనం ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే 60,000 మనకి సబ్సిడీ రావడం జరుగుతుంది. అప్పుడు 1,30,000 నుంచి 60,000 మనం మైనస్ చేసినట్లయితే ఓన్లీ 70,000 మాత్రమే మనం ఈ సోలార్ ప్యానల్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసినాం. అప్పుడు ప్రతి నెల మనకు ఏదైతే బిల్ రూపంలో 1,500 వస్తుందో ఆ బిల్ కాస్త మనకి 200 నుండి 300 మాత్రమే రావడం జరుగుతుంది. రిమైనింగ్ బ్యాలెన్స్ 1,300 లేదా 1,400 ఏదైతే ఉంటుందో ఆ బ్యాలెన్స్ని మనం ఈఎంఐ రూపంలో బ్యాంక్స్కి పే చేయడం జరుగుతుంది. అప్పుడు మన పాకెట్ నుంచి రూపాయి కూడా వెళ్ళవు కదండి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇప్పుడు ఇక్కడ మీకు చూసినట్లయితే ఎవరికైతే నేను మినిమం ఈ కంపెనీస్ ఎక్కడెక్కడైతే సెటప్ చేశారో అక్కడి నుంచి మొత్తం డేటా గ్యాదర్ చేసిన తర్వాతనే ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు. ఎవరైతే బిల్ 1000 వస్తుందో వారు 2 kV లేదా 1 kV సెటప్ చేసుకున్నట్లయితే వారికి మంత్లీ అటు ఇటుగా 350 రూపీస్ మాత్రమే వారికి బిల్ రావడం జరుగుతుందండి. అది మ్యాక్సిమం అమౌంట్ అనుకోండి. మినిమం అయితే ఓన్లీ 100 నుంచి 150 వరకు మాత్రమే రావడం జరుగుతుంది. అలాగే ఎవరైతే 2 kV ఇన్స్టాల్ చేసుకున్నారో అలా వారికి మంత్లీ బిల్ ఇంతకుముందు 2000 వరకు వచ్చేది, ఇప్పుడు వారికి ఓన్లీ 330 వరకు మాత్రమే రావడం జరుగుతుంది. అలాగే 3 kV ఎవరైతే ఇన్స్టాల్ చేసుకుంటున్నారో, ఎవరికైతే 3000 వరకు ఇంతకుముందు బిల్ వస్తుందో వారికి ఇప్పుడు ఓన్లీ 300 మాత్రమే రావడం జరుగుతుందండి. 3 kV ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత, అంటే 3 kV అంటే మంత్లీ 360 యూనిట్స్ అనేది ప్రొడక్షన్ అవడం జరుగుతుంది. సోలార్ పవర్ ప్రొడక్షన్. అప్పుడు వారికి 3000 కాస్త 300 మాత్రమే బిల్ రావడం జరుగుతుంది. అప్పుడు మనము 300 ఇక్కడ డిస్కౌంట్లో పే చేస్తే మిగిలిన 270 రూపీస్ మనం అక్కడ ఈఎంఐ రూపంలో పే చేసినట్లయితే మన ఈఎంఐ నెక్స్ట్ 5 yearsలో మన లోన్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 20 years వరకు కూడా ఈ సోలార్ బిజిలీ మనం ఫ్రీగా యూజ్ చేసుకోవడం జరుగుతుందండి. ఇంతకంటే మీకు లాజిక్ ఎవరు చెప్పరండి అని రాసిస్తున్నాను. ఇక నెక్స్ట్ ఇంకో విషయాన్ని మీరు గమనించాలండి. ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి, నాకు ఓన్లీ ఇంతకుముందు 1,500 మాత్రమే బిల్ వచ్చేది. అయినప్పటికీ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ నేను ఎప్పుడైనా ఏసీస్
ఏసీలో వగేరా పెట్టుకోవాలనుకుంటాను. అలాంటప్పుడు మరలా అప్పటికప్పుడు ఈ కెపాసిటీ తెలుసుకోవాలంటే మళ్ళీ ఖర్చుతో కూడుకున్న పని కనుక నేను 2 కేవీ మాత్రమే పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను 3 కేవీ వరకు పెట్టుకుంటే అప్పుడు నాకు ప్రస్తుతం అయితే 1500 మాత్రమే బిజిలీ బిల్ వస్తుంది. యాక్చువల్గా 3000 బిజిలీ బిల్ వస్తున్న వ్యక్తికి అవసరమైన కెపాసిటీ ఉన్న ఆ యొక్క సోలార్ కెపాసిటీని నేను ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకున్నాను కనుక ఆ మిగిలిన బిజిలీ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా గవర్నమెంట్ మన వద్ద నుండి కొనటం జరుగుతుందండి. ఆ అమౌంట్ని ప్రతి 6 మంత్స్కి ఒకసారి మన అకౌంట్లోకి డైరెక్ట్గా క్రెడిట్ చేయడం జరుగుతుందండి. ఈ విషయం కూడా మీకు తెలియాలి. ఇక ఇంకో విషయం ఏంటంటే ఈ సోలార్ పవర్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ మనం డే టైంలో మాత్రమే యూజ్ చేసుకుంటాం. ఇది నైట్ టైంలో డిస్కంలో నుండి మనం పవర్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనం డే టైంలో మనకి ఏదైతే సోలార్ పవర్ ప్రొడక్షన్ అయిందో ఎక్స్ట్రా అది డిస్కంలోకి వెళ్తుంది. నైట్ టైంలో డిస్కంలో నుండి మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు మనం డిస్కంలోకి ఇచ్చింది, డిస్కంలో నుండి మనం యూజ్ చేసుకుంది, ఇవి రెండు కూడా బ్యాలెన్స్ అయిన తర్వాత మిగిలింది మాత్రమే మనం బిల్ పే చేయడం జరుగుతుందండి. ఈ విషయం కూడా మీకు తెలియాలి. ఇదండి, ఈ విధంగా చాలా మంచి స్కీమ్ అనేది మన మధ్యకు రావడం జరిగింది. అంటే పేద ధనిక కుల మతాలతో సంబంధం లేకుండా నేచర్కి మేలు చేస్తూ వచ్చిన ఈ స్కీమ్ని అర్థం చేసుకొని మనం సపోర్ట్ చేస్తూ మనం దాన్ని యూజ్ చేసుకొని ఫైనాన్షియల్గా మనం బలపడే అవకాశం ఈ సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇచ్చింది. దయచేసి ఇదంతా కూడా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. వీలైనంత త్వరగా ఈ సబ్సిడీ ఉన్నంత లోపే మీరు ఈ యొక్క సోలార్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇదండి ముఖ్య సమాచారం నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నది. మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్రతి సాధారణ వ్యక్తికి చేరేంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఏమైనా డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ స్క్రీన్ మీద స్క్రాల్ అవుతున్న ఈ నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. అలాగే నేను ఎవరి ద్వారా అయితే ఈ యొక్క సోలార్ ప్యానల్స్ని ఇన్స్టాల్ చేసుకున్నాను వారి నెంబర్ కూడా ఇక్కడ స్క్రీన్ మీద మీకు షో చేస్తుంది. ఇంకా ఏవైనా సోలార్కి సంబంధించిన డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా వీళ్ళని అప్రోచ్ అవ్వండి. ఇక్కడ మీరు ఓన్గా అప్లై చేయడం కంటే కూడా ఏదైతే సోలార్ కంపెనీస్ ఉంటాయో, ఏజెన్సీస్ ఉంటాయో, డీలర్స్ ఉంటారో వాళ్ళని అప్రోచ్ చేసినట్లయితే మీరు వారికి ఈ లైట్ బిల్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీరు తెలియజేసినట్లయితే స్టార్టింగ్ వాళ్ళు అప్లై చేసినప్పటి నుండి ఈ యొక్క స్కీమ్ కొరకు ఆఖరిలో మీకు సబ్సిడీ వచ్చేంత వరకు కూడా ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది చాలా స్మూత్గా చేయడం జరుగుతుందండి. ఈ విషయాన్ని గమనించి మీరు ఈ యొక్క స్కీమ్ యొక్క యూజెస్ అనేది యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.